రీసెంట్గా కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టర్కీకి వెళ్ళినప్పుడు టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పారనమాట. ఈ విషయంలో భారతదేశానికి టర్కీ అంటే చాలా కోపం వచ్చిందనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆన్లైన్లో టర్కీకి వ్యతిరేకంగా బాయ్కాట్ టర్కీ, టర్కీ మేడ్ గూడ్స్ కానీ, టర్కీ మేడ్ టెక్స్టైల్స్ కానీ, టర్కీ మేడ్ ప్రోడక్ట్స్ కానీ, టర్కీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంక్లూడింగ్ యాపిల్స్ కానీ ఏవి ముట్టుకోకూడదు, భారతీయులు టర్కీకి టూరిస్టులుగా వెళ్ళకూడదని చెప్పి చాలామంది భావిస్తున్నారనమాట. సో మనకు కష్టం వచ్చినప్పుడు, మనపైన ఇంత దారుణమైన టెర్రర్ అటాక్ జరిగినప్పుడు స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంను ఖండించకుండా ఇంకో పక్క పాకిస్తాన్తో సంఘీభావం తెలపటం ఏంటని చెప్పి చాలామంది అంటున్నారు. 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు టర్కీలో ప్రజలు చాలా సఫరింగ్ గురవుతున్నప్పుడు భారతదేశం ఆపరేషన్ దోస్తీ లాంచ్ చేసి టర్కీకి సహాయం చేసింది. ఈ మాత్రం ఆలోచన కూడా టర్కీకి లేదా? మనపైన ఎంత టెర్రర్ అటాక్ జరిగినా టర్కీ మనకు సపోర్ట్ చేయకపోగా ఇంకో దిశగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం టర్కీ పాకిస్తాన్కి $5 మిలియన్ వర్త్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ అమ్మిందనమాట. అంటే పాకిస్తాన్ టర్కీ నుంచి చాలా ఆయుధాలు కొనుక్కుంటుంది. అంతేకాదు రీసెంట్గా ఎవరైతే పెహల్గామ్ టెర్రరిస్టులు చనిపోయారో వాళ్ళకి సంబంధించి టర్కీ అధికారులు ఏమన్నారు తెలుసా? మార్టియోడమ్ ఆఫ్ సివిలియన్స్ అన్నారు. అంటే సామాన్యమైన పౌరులు వీరమరణం పొందారని చెప్పి. ఓ పక్క టెర్రరిస్టులు చనిపోతే ఇంకో పక్క సామాన్యమైన పౌరులు వీరమరణం పొందటం ఏంటి? ఇవన్నీ చూస్తే ముఖ్యంగా భారతీయ పౌరులకి కోపం రాదా టర్కీ పైన?